హలో ఆల్, వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ అభిరామ్ గారు ఈ కథలో పాత్రలు కల్పితం అనే మూవీని తీశారు. అయితే ఆయన డైరెక్షన్లో మొట్టమొదటిసారిగా మనకి మేఘన అలాగే పవన్ తేజ్ వీళ్ళిద్దరిని కూడా పరిచయం చేస్తున్నారు హీరో హీరోయిన్స్గా. సో అసలు ఈ సినిమా గురించి అలాగే అసలు ఈ సినిమా వరకు ఆయన ప్రయాణం ఎలా మొదలైంది, ఈ విషయాలన్నీ కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అభిరామ్ గారు. హలో అండి. హౌ ఆర్ యు అండి? బాగున్నా మీరు? నేను చాలా బాగున్నాను. సో చూసాను నేను మీ వీడియో, పూరి జగన్నాథ్ గారు ఈ లాంచ్ చేశారు. ఏంటది ట్రైలర్ అన్నా? ట్రైలర్ చాలా పెద్దది తీసినట్లున్నారు. నాకు కొంచెం ఆశ్చర్యం కలిగింది, ఏంటి ఇంత పెద్ద ట్రైలర్ కట్ చేశారని. అంటే పెద్దదని కాదండి, బేసిక్గా కంటెంట్ అంతా చెప్పాలి అనే ఒక పాయింట్లో అంటే 2 minutesకి కట్ చేయొచ్చు. బట్ ఏంటంటే సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి, సో ఆ క్యారెక్టర్స్ అన్ని కవర్ చేయాలి. ఎంత ఉంది డెప్త్, ఏమేమి ఉండబోతున్నాయి కంటెంట్ అంతా పెట్టి చేద్దామని ఆ లెంత్ అనుకున్నాం. కానీ సరే, చూసిన వాళ్ళందరూ కూడా లెంత్ ఏం అడగట్లేదు, కానీ కంటెంట్ ఎక్కువ ఉంది, సస్పెన్సింగ్ ఉందని చెప్పి ఫస్టే చిరంజీవి గారి డైలాగ్స్ అదేంటో కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఏం చేయబోతున్నారు మీరని అంటే నాకు చూచాయిగా తెలుసు సినిమా, అదే హీరో హీరోయిన్స్గా ట్రై చేస్తున్నారు వాళ్ళు అన్న టైప్లో. సరే, అయితే ఆ సినిమా కంటే ముందుగా మీ గురించి మాట్లాడుకుందాం. అసలు అభిరామ్ గారు ఏం చేశారు, ఈ సినిమా వైపుకి ఎందుకు వచ్చారు, ఏంటి మీ జర్నీ ఎలా ఇక్కడ వరకు వచ్చింది చెప్పండి. బేసిక్గా నాది శ్రీకాకుళం అండి. నాది శ్రీకాకుళం. తెలియట్లేదండి, అంటే మీ స్లాంగ్ తెలియట్లేదు. అదే బేసిక్గా శ్రీకాకుళం. సో మొత్తం స్కూలింగ్ అంతా అక్కడే. సో ఐతంలో బీటెక్ అయింది, ట్రిపుల్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా నాది. ఎందుకు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి డైరెక్టర్లు అవుతున్నారు? అదే అండి, చాలా మందికి ఇంజనీరింగ్లో ఉండే వాళ్ళకే వేరే అసలు ఇంజనీరింగ్ నాకు ఏమనిపిస్తుంది తెలుసా, మీకు ఇంజనీరింగ్లో సబ్జెక్టులు తీసి మొత్తం సినిమాటోగ్రఫీకి సంబంధించి లేకపోతే మూవీకి సంబంధించి సబ్జెక్టులు పెట్టాలేమో, అది చేసి వస్తే బెటర్ అవుతుంది కదా అని. అదే మీరు అన్నట్టు కోర్స్ చేస్తూ ఉంటారు, బీటెక్ అది అవుతూ ఉంటుంది. బట్ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎంతవరకు డ్రాగ్ చేస్తుంది అనే పాయింట్లోనే ఇంకా మనకి ఏదైనా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుద్ది. సో అలానే నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది ఇంజనీరింగ్లోనే. సో చేద్దామని చెప్పి ట్రై చేసి ఇంజనీరింగ్ బ్యాక్లాగ్స్ కూడా ఎక్కువే అలా పెట్టుకుంటూ వచ్చి ఉన్న లాస్ట్ వరకు కొంచెం నెగ్లెక్ట్ చేసి. బట్ ఇంకా ఏదైనా కావాలంటే డిగ్రీ ఉండాలి అనే ఒక పాయింట్ కొంచెం లాస్ట్లో అనుకొని మొత్తం క్లియర్ చేసి ఇంకా ట్రయల్స్కి వచ్చాను అనమాట. అప్పుడే మీకు ఇంట్రెస్ట్ కలిగింది? అంటే ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు ఏదో చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ అనేది ఏం లేదండి మనకి. అంటే నాకు తెలిసి పర్టికులర్గా ఏదో ఒక టైంలో మనకి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటుంది నాకు తెలిసి. అది మనం ఫీల్ అయితే ఓకే, ఇది మనకి ఎందుకో ఫ్రీక్వెంట్గా చేయాలి అని అనిపిస్తుంది అనేటప్పుడు అది నాకు అనిపించింది, ఓకే ఇన్నిసార్లు మనం ట్రై చేస్తున్నాం కదా, ఇదే ఒకసారి కంప్లీట్గా ట్రై చేద్దామని స్టార్ట్ అయిందండి. అంటే అన్నిసార్లు ఏం ట్రయల్స్ చేశారు? షార్ట్ ఫిల్మ్స్ అలాంటివి చేశారా? ఓకే. ఇప్పుడు 15-16 ఆ టైంలో కెమెరాస్ అంతేం ఉండేవి కాదు, హ్యాండీ క్యామ్స్ ఉండేవి, ఇంకా మొబైల్స్ అప్పుడే జస్ట్ ఇంకా అలా వచ్చాయి. సో వాటితో స్టార్ట్ చేసాం, చిన్నగా చేద్దామని చెప్పి. మెల్లగా కెమెరాస్ అడ్వాన్స్డ్గా వెళ్తే కంప్లీట్ నాలెడ్జ్, రీసెర్చ్ అంతా ఏంటి, ఎక్విప్మెంట్ ఏంటి, అసలు ఎలా యూస్ చేయొచ్చు, ఇంకా మొత్తం అంతా కనుక్కొని అంతా చేసి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందనమాట. ఓకే మనం చేయొచ్చు అని. సో ఇంకా ఆటోమేటిక్గా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. వేరియస్ సినిమాస్ ఏంటి, వరల్డ్ సినిమా ఏంటి, బ్యాక్డ్రాప్స్ అన్నీ తెలుసుకోవడం మొదలు పెడితే అదో పెద్ద సముద్రంలో కనపడిందా? ఇంకా చేయొచ్చు అని అనిపించి ఇంకా స్టార్ట్ చేసాం. సో ఆ స్టెప్ టు స్టెప్ ఇంకా షార్ట్ ఫిలిమ్స్, డెమోస్, యాడ్ ఫిలిమ్స్, ఇంకా అలా ఇప్పుడు ఈ సినిమాస్. అలాగైనా కానీ అంటే ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇందులో ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవ్వరూ పరిచయాలు లేకుండా మీకు ఒక మెగా ఫ్యామిలీ హీరో దొరకడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. ఎలా కలిసారు మీరిద్దరు అసలు? అంటే అదే అండి, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు చాలా ఇయర్స్ నుండి నేను ట్రై చేస్తున్నా. ఒక టైంలో వచ్చినప్పటికీ ఇంకా కంప్లీట్గా ఇంకా జీరో, ఇంకా కంప్లీట్గా అంటే ఇంకా మనం ఎంత ట్రై చేస్తున్నా ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ ఉండాలి. ఈ సినిమా అని కూర్చుంటే ఏదో చెప్పుకోవడానికి బాగుంటుంది, ఏదో ప్యాషన్ సినిమా అని చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ రియాలిటీలో అది వేరేలా ఉంటుంది. అవును, అసలు దొరికే వరకు అందరూ అడుగుతూనే ఉంటారు ఏమైందని. సో ఇంకొక టైంలో ఆపేసి నేను కేఎల్యూ విజయవాడ ఉంది కదా, కేఎల్యూ యూనివర్సిటీ విజయవాడలో స్టూడెంట్ మెంటర్గా వర్క్ చేశాను కొంత టైం. అది కూడా మీడియాకి రిలేటెడ్ వర్కే. సో అది చేస్తున్నప్పటికీ కూడా స్టిల్ మంది ఇది కాదు కదా అని చెప్పి మళ్ళీ అక్కడ పర్మిషన్ అది తీసుకొని ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పి మళ్ళీ కంటెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు వేరే నా కామన్ ఫ్రెండ్ విరాజ్ అని చెప్పి, తను పవన్ తేజ్కి ఫ్రెండ్ యాక్చువల్గా. సో నాకు విరాజ్కి ఎప్పటి నుండో ట్రావెలింగ్ ఉంది.
సో విరాజ్ ఏంటంటే ఇలా ఇలా మా పవన్ అల్లిలో ఉన్నారు బ్రో, కంటెంట్స్ కొత్తగా ట్రై చేస్తున్నారు చిరంజీవి గారి ఫ్యామిలీ అని అంటే, ఇంత ట్రై చేసాం కదా, సరే ఒక ఆపర్చునిటీ ఉంది కదా చెప్పి చూద్దాం, వర్కౌట్ అయితే వర్కౌట్ అవుద్ది, లేదంటే లేదని ఒక పాయింట్లో నేను అప్రోచ్ అయ్యి తనే ఒక మీటింగ్ అరేంజ్ చేశాడు ఇక్కడే ఫార్మాల్లో సంథింగ్, ఇక్కడే మీటింగ్ అరేంజ్ చేశాడు. చేసినాక తను ఫస్ట్ చెప్పింది ఏంటంటే కమర్షియల్ స్క్రిప్ట్స్ నేను ఏదో హీరో సెంట్రిక్కే ఉండాలి అనే పాయింట్స్ అయితే నేను చాలా వింటున్నా, అది నాకు ఇంట్రెస్ట్ లేదు, కొంచెం డిఫరెంట్ కంటెంట్స్ ఏమైనా ఉంటే కావాలని అంటే అకార్డింగ్లీ నేను చెప్పిన కంటెంట్ చెప్పాను. సో స్టార్టింగ్ తను ఒక హాఫ్ అన్ అవర్ నరేషన్కి కూర్చుందాం అనుకొని కూర్చున్నాం మేము. యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ అవుతుంది, 1 hour అవుతుంది, 2-3 hours అవుతున్నాయి అనమాట. అదే కంటెంట్ బాగా ఎక్కువ డిస్కషన్ వెళ్ళింది. సో తనకి కొన్ని పాయింట్స్ ఇలా ఉండబోతుంది కదా అన్నాడు, అవి కాదన్నా నేను. సో ఇంకప్పుడు కొంచెం ఎగ్జైట్ అయ్యి ఓకే ఇది మనం చేద్దామని చెప్పి ఇంకా ఒక ఫస్ట్ సిట్టింగ్లోనే తనకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. ఇంకా అదే ఫస్ట్ స్టెప్ అండి. ఇంకా సినిమా తనే ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్ని తనే మాట్లాడాడు. ఇంకా మొత్తం సినిమా స్టార్ట్ అవ్వడానికి తనే ఇనిషియేషన్ కొంచెం ఎక్కువ ఇంకా తనదే. ఓహో ఓకే, బాధ్యతలు అంతా తనే తీసుకొని సినిమా సెట్ కూడా తనే సెట్ చేశాడు. సినిమా కూడా అంటే కంటెంట్ నచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఇప్పుడు తన ప్లేస్లో నేనున్నా కూడా ఇది నేను చేయాలనే ఫీలింగ్ ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా వేరే ఆప్షన్స్ చూసుకుంటూ ఉంటాం, మిస్ అవ్వకూడదు స్క్రిప్ట్, లేదంటే ఇది నేను చేయాలి అనే పాయింట్లో అలానే స్టార్ట్ అయింది. అందరికీ నచ్చి స్టార్ట్ అయింది కంటెంట్ అనమాట. సో ఎవరు మీకు బాగా దగ్గరమైన వాళ్ళు లేకపోతే మీ క్లోజ్ అసోసియేషన్లో ఉండే వాళ్ళు ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు మొదటిగా ఇక ఈ సినిమా ఇతనితో తీస్తున్నాము ఇలా ఉండబోతుంది అని? అది చాలా మందికి నేను చెప్పలేదు ఫస్ట్, సినిమా ఫినిష్ అయిన తర్వాత చెప్దాం అని చెప్పి ఎవరికి చెప్పలేదు. పవన్ తేజ్తో ఇలా మెగా ఫ్యామిలీ హీరో అసలు ఎవరికి తెలీదు. సినిమా స్టార్ట్ అయింది, అంతా సెట్ అయింది, ఆన్ సెట్కి వెళ్ళింది. సో అప్పుడు పోస్టర్ పడింది. అప్పుడు దాకా నేను ట్రయల్స్లో ఉన్నాను అనుకుంటున్నారు తప్ప ఈ సినిమాకి వస్తే ఎవరికి తెలియదు. అంటే మీరు ఏదైనా ప్రూవ్ చేసిన తర్వాత బయటకు చెప్దాం అంటే అది అలా చేస్తేనే బెటర్ అని నా ఫీలింగ్. కరెక్టే, లేకపోతే మళ్ళీ ఇంకోటి అయ్యా ఇది ఊరికిన మనం ముందే నేను ఇలా పవన్ తేజ్ని కలిసాను అని ఒక పోస్ట్ వేసేసి మళ్ళీ మా ఆయనతో ఫోటో పెట్టుకొని ఇలా సోయిన్స్ అని చెప్పి పెట్టుకొని ఫస్ట్ డే షూట్ సెకండ్ డే షూటింగ్, అది నాకు బేసిక్గా ఎందుకో మనం అంతా చేసుకున్నాక ఆ ప్రమోషన్ ఇష్టం లేదు, ఆ టైప్ ప్రమోషన్ ఇష్టం లేదు. అది అంత వర్కౌట్ అయినాక చెప్పుకుంటే ఎవరికైనా కొంచెం బిలీవబుల్గా ఉంటుంది కదా, ఈడి చిరంజీవి ఫ్యామిలీ వాళ్ళతో సినిమా ఎలా తీస్తున్నాడు అనుకునే వాళ్ళందరికీ కూడా కంటెంట్ కనిపిస్తుంది అనే ఒక పాయింట్లో నేను ప్రూఫ్లతో సహా వెళ్ళారు. అంతే. సో ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా సెట్స్కి రావడం లేకపోతే మీకు సజెషన్స్ ఇవ్వడం, ఎందుకంటే లాంచ్ చేస్తున్నారు కాబట్టి లాంచింగ్ హీరో అనేసరికి మెగా ఫ్యామిలీ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. 12th హీరో కదా, ఆ నెంబరింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అలాంటి ఏమైనా ప్రెషర్స్ లేకపోతే కొన్ని ఆబ్లిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటుందండి. అంటే స్టార్టింగ్ లైక్ పవన్ తీసుకునే డెసిషన్ అనమాట కంప్లీట్గా. అంటే స్క్రిప్ట్ పార్ట్ దగ్గర నుండి టోటల్గా కూడా తను వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళతో డిస్కస్ చేసుకొని ఇలా చేస్తున్నా అంటే కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మీరు అనుకునే కంటెంట్ అనుకున్నట్టు ప్రజెంట్ చేయండి, సో అలానే ప్లాన్ చేసుకొని చేద్దాం. ఎందుకంటే ఈ కంటెంట్ని ఎక్కువ మందికి మనం చెప్పినా కూడా కొంచెం ట్విస్ట్ పాయింట్స్ ఉంటాయి. బేసిక్గా ఎక్కువ దగ్గరికి కంటెంట్ వెళ్తే రివీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సినిమా ఆడియన్స్ చూసే లాస్ట్ సీన్ వరకు ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. 100% నాకు తెలిసిన వరకు గెస్ట్ చేయలేని అనుకుంటున్నా. సో చాలా యూనిక్ పాయింట్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్ కానీ క్లైమాక్స్ కానీ, సో అలాంటివి ఎక్కువ ఉంటాయి. సో నేను కూడా తనకి ఏంటంటే ఎక్కువ నరేషన్స్ బయటికి మనం వద్దు, ఫస్ట్ కాపీ అంతా చేసుకున్నాకనే ప్లాన్ చేసుకుందాం అని చెప్పాను. అవుట్ ఆఫ్ ది సినిమా ఫస్ట్ కాపీ చూసుకున్నాక చాలా సాటిస్ఫై అయ్యారు అందరు కూడా. సో చెప్పినట్టు చేసావు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారనమాట. మొదటి సినిమానే మరి మీకు ఎట్లా అనిపించింది? అంటే డైరెక్షన్ ఫస్ట్ టైం ఒక ఫీచర్ ఫిల్మ్ తీయడం అనేది అంటే అదే అండి, ఇప్పుడు నాకుండే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా ఒక షార్ట్ ఫిల్మ్ మేకింగ్, ఒక వెబ్ ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ వరకు నాకు 100% ఒక క్యాపబిలిటీ ఉంది. కానీ ఆన్ సెట్ ఎక్స్పీరియన్స్ అనేది 100% లేదు. ఎందుకంటే నేను ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేసినా నాకు ఎక్కడ ఏం రాలేదు ఒక టైంలో. అది ఉంటే కొంచెం అన్న ఎక్స్పీరియన్స్ అది వేరే ఉంటే కొంచెం బడ్జెట్ వైజ్ అవ్వచ్చు, లేదంటే ప్లానింగ్ అంతా వేరు ఉంటుందేమో. బట్ స్టిల్ నాకేంటంటే ఈ సినిమాకి నాకు మెయిన్ అసెట్స్ అంతా చీఫ్ టెక్నీషియన్స్ అనమాట. సో చీఫ్ టెక్నీషియన్స్ అందరూ పెద్ద చీఫ్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఇప్పుడు మేబీ నేను ఫస్ట్ సినిమా చేస్తున్నా కానీ వాళ్ళకి అది ఫస్ట్ సినిమా కాదు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ 100% ఇప్పుడు అవుట్పుట్కి హెల్ప్ అయింది. ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రైటర్ని తీసుకోండి, ఆయన సయ్యద్ గారు అని చెప్పి RXN రైటర్, జాంబీ రెడ్డి,
ఇప్పుడు మహాసముద్రం సిద్ధార్థ శర్వానంద్ ఆయనే రాస్తున్నారు, కల్కి ఆయనే రాశారు. సో ఇప్పుడు మా ఫిల్మ్ కూడా ఆయనే రాశారు. సో అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ యాడ్ అయింది, హ్యూజ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆయన అడిషనల్ స్క్రీన్ ప్లేలో కూడా సపోర్ట్ చేశారు, ఆయన రైటర్ కూడా దానికి. ఈవెన్ డిఓపి తీసుకోండి, ఓ పెట్టే కదా డిఓపి యాక్చువల్గా ఆయన. సో విజువల్గా మెయిన్ నాకు కావాల్సిన చీఫ్ టెక్నీషియన్స్ అంతా కూడా ప్రొడ్యూసర్. సో వీళ్ళు మనకు కావాలని అంటే వాళ్ళని పెట్టుకోవడం వల్ల మీకు ఎక్కడ సినిమా అంటే నేను ఫస్ట్ టైంలో అనిపించదు, నేను అడిగిందంతా అడిగినట్టు చేసి సపోర్ట్ చేశారు కాబట్టి విజువల్గా సినిమా బాగుంటుంది. సో డైరెక్టర్తో పాటు మిగతా టెక్నీషియన్స్ కూడా ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇంకొంచెం మీరు ఊహించిన దానికంటే మంచి అవుట్పుట్ ఇస్తారు. ఓకే, మీ హీరో చాలా రొమాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డారంట. మీరు ఎంత కష్టపడ్డారు చెప్పండి ఆయన చేయించడానికి? అంటే ఫస్ట్ థింగ్ ఇది కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్కి కూడా వెళ్ళేటట్టు డిజైన్ చేసుకుందామని అనుకునే కంటెంట్ అండి. ఎక్కడ రొమాన్స్ అనేది పెద్ద డోసే ఉండదు, రొమాన్స్ డోసే ఉండదు. జస్ట్ నార్మల్గా ఇప్పుడు మనం చూసే ఒక సీరియల్లో కూడా చేస్తున్నారు ఈ నార్మల్ ఈ చిన్న చిన్న రొమాన్స్లు. అది పెద్ద అంతకంటే పెద్ద రొమాన్సే ఉండదు మా సినిమాలో. కాదు తనకి ఫస్ట్ ఫిల్మ్ కదా, తనకి ఫస్ట్ ఫిల్మ్. ఈవెన్ మేఘనాకి కూడా ఫస్ట్, ఇద్దరికి ఇంతకు ముందు బేసిక్ ఎలాంటి పరిచయం లేదు, మా సినిమాతోనే ఇద్దరు వచ్చారు. సో ఏంటంటే కొంచెం బేసిక్గా ఎవరికైనా ఉంటుందండి నాకు తెలిసినంత వరకు. సో కొంచెం ఇబ్బంది పడ్డాడు స్టార్టింగ్లో, కొన్ని రషెస్లో కూడా చూసుకుంటా నవ్వుతూ ఉంటాం. ఇలా వెళ్ళి కిస్ చేసినప్పటికి సిగ్గుపడుతూ పక్కకి వెళ్ళిపోవడం, ఆమె కూడా కొంచెం ఇబ్బంది పడింది. బట్ విజువల్గా చూసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇలా చేస్తే బాగోదు అని చెప్పి అర్థమైంది. బట్ ఒక 2-3 టేక్స్ తర్వాత బాగానే చేస్తారు. ఓకే, సో హీరో రోల్ హీరోయిన్ రోల్ ఈక్వల్గా ఉండబోతుందా ఏంటి? ఇది అసలు హీరో రోల్ లేదంటే హీరోయిన్ రోల్ అనేది ఉండదండి ఫస్ట్ థింగ్ సినిమాలో. అదొక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమాలో ఉండే ప్రతి క్యారెక్టర్ హీరోనే. ఇప్పుడు పవన్ తేజ్ అవ్వచ్చు, మేఘనా అవ్వచ్చు, ఇప్పుడు తమిళ యాక్టర్ పృథ్వీ గారు అవ్వచ్చు, రఘుబాబు గారు అవ్వచ్చు, ఇప్పుడు అబ్బాయి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ రాముల అని చెప్పి అందరికీ తను మన దాంట్లో ఒక రోల్ చేశారు. వీళ్ళందరూ హీరోసే అండి. బట్ ఏంటంటే కంటెంట్ డిమాండ్ చేసే ఒక స్క్రిప్ట్లో వాళ్ళది సినిమా బ్యాక్డ్రాప్ అంతే. ఇప్పుడు సినిమా అనేది ఉండదు బేసిక్గా. ఒక సినిమా బ్యాక్డ్రాప్ తీసుకున్నాను తప్ప ఏదో నిజంగా సీరియస్గా నేను హీరో అయిపోతాం అని ట్రై చేసే క్యారెక్టర్ కాదు. బట్ బ్యాక్డ్రాప్ అది జస్ట్ ఒక క్యారెక్టర్ ఏంటంటే ఇలా చెప్పొచ్చు తప్ప టోటల్ సినిమా దానిపైన ఉండదు. మేఘనా హీరోయిన్గా ట్రై చేస్తుందంటే జస్ట్ ఆమె రోల్ ఇంట్రడక్షన్ వర్క్నే అది. సో నువ్వు ప్రొఫెషన్ ఏంటి అంటే చెప్పడమే తప్ప ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఆమె హీరోయిన్గానే ట్రై చేసే రోల్ కాదు. కంప్లీట్ టన్స్ ఉంటూ ఉంటాయి సినిమాలో. ఓకే. సో ఏంటి మీకు ఇన్స్పిరేషన్ ఇలాంటి ఒక స్టోరీని రాయడానికి? ఇన్స్పిరేషన్ అంత పర్టికులర్గా ఏం కాదంటే రెగ్యులర్ సినిమా ఇప్పుడు జానర్స్ తీసుకున్నా కూడా అయితే థ్రిల్లర్ ఉంటుంది, కంప్లీట్ సీటెచ్ థ్రిల్లర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఎవరు కైండ్ ఆఫ్ సినిమా తీసుకుంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకటే వెళ్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అది కాదు అంటే కంప్లీట్ ఎంటర్టైనర్స్ ఉంటాయి, ఫస్ట్ నుండి లాస్ట్ దాకా నవ్వుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా మిక్స్డ్ జానర్స్ అనేది ఇప్పుడు దాకా నాకు తెలిసి రాలేదు. అంటే అయితే థ్రిల్లర్ లేదంటే ఎంటర్టైనర్ లేదంటే ఇంకేదైనా జానర్స్ వస్తాయి తప్ప ఇలా కాకుండా టోటల్ అన్ని జానర్స్ మిక్స్ చేసుకుని ఏదైనా రాసుకుందాం అని ఒక పాయింట్ స్టార్ట్ అయింది యాక్చువల్గా. అంటే ఇందులో థ్రిల్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి, ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ హాఫ్ రఘుబాబు గారు చేసే ఫన్ కానీ, సెకండ్ హాఫ్లో రివీలింగ్ పాయింట్స్ కానీ, ఇంటర్వ్యూల్ ఎపిసోడ్స్ కానీ అలా డిజైన్ చేసుకుని బ్యాంక్ టు బ్యాంక్ పెట్టుకొని ఒక ఎగ్జాక్ట్ 2 hours ఫిల్మ్ చేద్దామని చేసుకున్నాం. ఇప్పుడు సినిమా అనేది కూడా 2 hours. సో ఇప్పుడు ఈ పూరి జగన్నాథ్ గారికి మీకు ఏంటి రిలేషన్? ఎలా? లేదండి, 100% అది మా ప్రొడ్యూసర్ రాజేష్ నాయుడు గారు. సో ఆయనకి ఏంటంటే ఇప్పటి నుండో కొంచెం మంచి ప్రమోషన్ చేయాలి, కొంచెం మంచి ఇది చేయాలి, ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ నడుస్తుంది చేయాలి. బట్ ఏంటంటే ఒక డాషింగ్గా ఉండాలి, బాగా రీచ్ అవ్వాలనే పాయింట్లో వెళ్ళి ఆయన ట్రై చేశారు. అంబర్పేట్ శంకర్ గారు అని చెప్పి ఆయన ఒకరు అనమాట బాగా సపోర్టింగ్గా వచ్చి పూరి గారితో మాట్లాడి సార్ ఇలా ఉంది సిచ్యువేషన్ అని శంకర్ గారు పూరి గారితో మాట్లాడితే ఇమీడియట్గా రమ్మని చెప్పి అంటే మేము ముంబైలో ఉన్నారు ఆయన. మేము బాంబే వెళ్ళి సార్ని కలిసి ఆల్మోస్ట్ ఒక 1 hour ఆయనతో పాటు స్పెండ్ చేసాం. ఆయన టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు, సినిమా కోసం అన్ని కనుక్కున్నారు. ఏమన్నారు ఇంతకీ? ఆ వీడియోలో క్లియర్గా ఉంటుంది. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. ఫస్ట్ సినిమా చాలా బాగా చేశారు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు అంతా కూడా బాగా చేశారు.
19th డెఫినెట్గా సినిమా చూస్తున్నారు ఆయన. ఆయన అన్నది నిజంగానే ఈ కథలో పాత్రలు కల్పితాన్ని నిజంగా సినిమా ముందు వేస్తుంటారు. అసలు అదే టైటిల్ ఏంటి అంటే ఇప్పుడు అసలే అదే కథ, మళ్ళీ అందులో పాత్రలు కల్పితం ఏంటి అంటే అది సినిమా చూడాలండి. ఇంకా అది 100% యాప్టేట్లు అది. మనం అంటే ఊరికనే ఏదో పెట్టుకున్నాం అనుకుంటారు, బట్ చాలామంది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది ఈ కథలో పాత్రలు కల్పితం అనే టైటిల్ సినిమాకి ఎందుకు పెట్టారనేది. అసలు సింక్ లేకుండా పెట్టలేదు. 100% ప్రతి క్యారెక్టర్కి సింక్ ఉంటుంది ఆ టైటిల్కి. దట్టు ఇంకో విషయం ఏంటంటే నేను ఈ టైటిల్ అనుకోలే ఫస్ట్. మేము వేరే టైటిల్స్ అనుకున్నాం, అంటే కొన్ని వేరే టైటిల్స్ అనుకొని చూసుకున్నాం. ఎందుకో మా ప్రొడ్యూసర్కి మొత్తం స్క్రిప్ట్ అయితే తెలిసిన తర్వాత ఈ టైటిల్ అయితే ఎలా ఉంటుందని ఆయన ఇచ్చిన ఐడియా బేసిక్గా. అంటే నాకు ఇప్పుడు చెప్పడానికి ఒక మీడియం దొరకట్లేదు, ఇప్పుడు మీ ఛానల్లో చెప్తున్నా. సో బేసిక్గా ఈ ఐడియా ప్రొడ్యూసర్ది, రాజేష్ గారిది ఐడియా. సో నాకు ఫస్ట్ ఏంటంటే ఏంటి సార్ టైటిల్, ఏంటి సార్ ఈ కథలో పాత్రలు కలుపుతాం ఏంటి సార్ టైటిల్, అది ఏవో అంత ఏం అనిపించట్లేదు సార్ అని చాలా ఆర్గ్యుమెంట్ చేసాం ఆయనతో. వద్దు సార్ ఈ టైటిల్ వద్దని చెప్పి, ఇంకా లేదవి ఈ సినిమాకి టైటిల్ బాగుంటుంది అని చెప్పి ఆయన పట్టుపెట్టి కూర్చున్నారు. సో కూర్చున్నాక అలా స్క్రిప్ట్ చూసుకుని టైటిల్ అదే పెట్టుకున్నాక నాకు ఒక టైంలో బాగానే ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. వెంటనే రిజిస్టర్ చేపిస్తారు టైటిల్ ఆయన. ఇప్పుడు సినిమా ఇంత రీచ్ ఉంది, సినిమాకి ఇంత వైబ్స్ ఉన్నాయంటే టైటిలే అండి. సో క్రెడిట్ మా రాజేష్ గారిది, ప్రొడ్యూసర్ది క్రెడిట్ టైటిల్ విషయంలో. సో సినిమా కూడా మరి మీరు మొదటగా అంటే డైరెక్షన్ మొదటగా చేశారు కాబట్టి ఒక ఫీచర్ ఫిల్మ్కి బడ్జెట్ విషయంలో ఆయన ఎంతవరకు సపోర్ట్ చేశారు? మీరు అనుకున్నది ఎంత, ఎక్కడి వరకు వెళ్ళింది, ఎలా? అదే అండి, ఇప్పుడు బడ్జెట్ వైజ్ వచ్చినప్పటికీ ఇంకా సినిమా బేసిక్గా అందరికీ తెలిసిందే, ఒక బిజినెస్ ఇది. సినిమా ఎంత మనం ప్యాషన్ అనుకున్నా, సినిమా మాకు పిచ్ అనుకున్నా అదంతా సెకండరీ. ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇస్ ఏ బిజినెస్ ఎగ్జాక్ట్లీ. సో ఆ బిజినెస్లో ఒకరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు దేని చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిటర్న్ ఏంటి అనే కాన్సెప్ట్లో ఉంటుంది ఏ సినిమా తీసుకున్నా. సో మనం అనుకునే బడ్జెట్ ఒక ఫిగర్, ఒక బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 కోట్లు అనుకోండి. నాకు ఒక 5 కోట్లు నేను సినిమా చేద్దాం అనే ఒక పాయింట్లో వెళ్ళి మాట్లాడినప్పుడు 5 కోట్లు ఖర్చు పెట్టడానికి నేను రెడీనే. 5 కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్ ఏంటి అనే క్వశ్చన్ ఆబ్వియస్గా ఉంటుంది కదా. సో ఒక కొత్త డైరెక్టర్ పైన, ఒక కొత్త హీరో పైన, ఒక కొత్త హీరోయిన్ పైన, ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ అంత బడ్జెట్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, సో ఏ పాయింట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనే డిస్కషన్స్ వచ్చి ఆయనకి కంఫర్టబుల్గా ఒక బడ్జెట్ మళ్ళీ వేసుకొని సినిమా కూడా ఎక్కడ బడ్జెట్ వల్ల వీళ్ళు సినిమా చేయలేదురా అనే ఫీలింగ్ లేకుండా మాకు కూడా ఒక కంఫర్టబుల్ బడ్జెట్ పెట్టి మొత్తం కూర్చుని సెట్ చేసుకొని డేస్ కూడా ఏదో 40 days 45 days 60 days షెడ్యూల్స్ ఇంకా అలా లేకుండా మొత్తం కంపాక్ట్గా ఒక 29 to 30 days షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాం. షెడ్యూల్ ప్లాన్ చేసుకొని సింగిల్ స్టెచ్లో షూట్ ఫినిష్ చేసుకున్నాం అనమాట. ప్రెషర్ లేదా మరి? అంటే ఆబ్వియస్గా ప్రెషర్ 100% ఉంటుందండి. అంటే డేట్స్, ఇప్పుడు పెద్ద యాక్టర్స్ ఉన్నారు ఇందులో, అంటే లైక్ అందరూ కొత్త ఫేసెస్ అనుకోండి, ఇష్యూనే ఉండదు. పృథ్వీరాజ్ గారు ఎట్లా వచ్చారు? ఆయన ఎప్పటి నుంచో కనపట్లేదు అసలు కదా. అదే అండి, ఇప్పుడు ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ ఒకటి ఉంది. ఫస్ట్ నుండి సినిమా లాస్ట్ వరకు ఆ రోల్ ట్రావెల్ అవుతుంది అనమాట. అంటే ప్యారలల్ స్క్రీన్ ప్లేస్లో వెళ్ళే కంటెంట్ ఇది. ఈ కథలో పాత్రలు కల్పితం అనేది ఒక కైండ్ ఆఫ్ ప్యారలల్ స్క్రీన్ ప్లేలో వెళ్ళే కంటెంట్. ఒక పక్క ఒక జానర్ వెళ్తూ ఉంటుంది, ఇంకొక పక్క ఇంకో జానర్ వెళ్తూ ఉంటుంది, రెండు కలుస్తాయి. అది ఒక అన్ఈవెన్ సిచ్యువేషన్లో కలుస్తాయి అనమాట. సో అలా వెళ్తుంది కంటెంట్. ఒకదానికి హీరో కావాలి, అది పవన్ చేస్తున్నారు. ఇంకొక పార్ట్లో ఈయన కైండ్ ఆఫ్ అది ఎగ్జాక్ట్. ఎవరెవరిని చూసారు అసలు ఆ పాత్రకి? అంటే హీరోని వదిలేండి, ఈయన పాత్రలు, పృథ్వీరాజ్ గారి పాత్రలు. పృథ్వీ గారిది ఫస్ట్ రాజీవ్ కర్గాల్ గారిది అనుకున్నాం, అజయ్ అనుకున్నాం, నెక్స్ట్ ఇంకా ఆదిత్య మేనన్ అని యాక్టర్ ఒక అనుకున్నాం. బట్ ఏంటంటే జనాలు ఆల్రెడీ వాళ్ళని రెగ్యులర్గా మనం తెలుగు సినిమా ఆడియన్స్ ఆ క్యారెక్టర్స్ వాళ్ళు బాగా పండిపోయారు. అజయ్ గారు అవ్వచ్చు, వీళ్ళు రాజీవ్ కర్గాల్ వీళ్ళందరూ పండిపోయినారు. సో మనం డిఫరెంట్గా ఒక ఫేస్ పెట్టాలి. ఒక్కసారి జనాలు సర్ప్రైజ్ అవ్వాలి, ఒకసారి జనాలు సర్ప్రైజ్ అవ్వాలి. సో ఆయన మనం పెట్టుకోవాలని చెప్పి నేను అదర్ లాంగ్వేజెస్ చూడడం స్టార్ట్ చేశాను. తమిళ్, మలయాళం కానీ కన్నడ కానీ స్టార్ట్ చేసి, సో మనకి ఫిజికల్గా కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అంటే బిలీవబుల్గా ఉండాలి అనే పాయింట్లో మొత్తం చెక్ చేసుకున్నాక నాకు వెంటనే స్ట్రైక్ అయింది. నాకు ఇప్పటి నుండో ఆయనతో ఒక ఇంటరాక్షన్ ఉంది బేసిక్గా. ఆయన ఫాలో అవుతూ ఉన్నా, బట్ షెడ్యూల్స్ ఏంటని చూసుకొని ఆయన అప్రోచ్ అయినాక కాల్ చేసి కంటెంట్ అడిగితే చెప్పేశాను. చెప్పిన ఫోన్లోనే కన్ఫర్మ్ చేస్తారు. ఆయన కన్ఫర్మ్ చేసేసి షూటింగ్ ఎప్పుడు నుండి డైరెక్టర్ గారు చెప్పారు మీరు
స్టోరీ ఆయనకి ఫోన్లో? ఆయన సీన్ ఒక 10 నిమిషాలు చెప్పా అంతే. అంటే మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది సార్, ఇలా ఇలా ఉంటుంది, ఈ ఓపెనింగ్ సీన్ ఇది అని చెప్పిన వెంటనే ఇంకా నో సెకండ్ థాట్ అండి, మనం చేసేద్దాం, మీరు బ్లాక్ చేసేసుకోండి అని చెప్పి అనేసి వెంటనే ఆయన ఒప్పేసుకోవడం, మనం ఇమీడియట్గా షూటింగ్ స్టార్ట్ చేయడం అంతా జరిగిపోయింది అనమాట. ఇంకా ఆయన లాక్ ఇంకా అంటే పోస్టర్ మనం వేసాము అంటే అరే ఈయన ఒకరు ఉన్నారా మనకి అనే ఒక స్ట్రైక్ అవ్వాలనే పాయింట్లో అనుకున్నాం. నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ అదే అడుగుతున్నారు, అక్కడ ఎలా పట్టుకున్నారు ఆయన్ని. చాలా రోజులు అయింది కదా మనకి, ఎప్పుడో హీరోగా చేశారా, ఆయన తర్వాత మళ్ళీ కనబడలేదు, అట్లా తీసుకొచ్చారు. సో అది ఆయనది ఓపెనింగ్ సీనే సినిమాకి హార్ట్ ఆఫ్ ది సీన్ అండి. అది సినిమా ఓపెనింగ్ ఆయనతోనే ఉంటుంది. అయితే ఇప్పుడు అసలు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలుసు కదా, అసలు చెప్పలేకపోతున్నాం అసలు ఎన్ని సినిమాలు ఉన్నాయంటే. అందులో మంచి మంచి సినిమాలు ఉన్నాయి, రకరకాల జోనర్స్లో వస్తున్నాయి, కొన్ని హై ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నవి, కొన్నేమో ఓకే ఇది పర్వాలేదు చూడొచ్చు ఒకసారి అనుకునే. ఇంత కాంపిటీషన్లో అసలు ఈ సినిమాని ఈ డేట్కి ఎందుకు అనుకున్నారు, ఏంటంటే మీ ప్లాన్స్ దీనికి సంబంధించి? అంటే డేట్ అనేది ఫస్ట్ చాలా డేట్స్ మారాయండి. మేము కూడా 19th అనేది ఒక సింగిల్ డేట్ లాక్ చేసుకోలేదు. ఇక్కడ ఫెబ్ 26th నుండి ట్రై చేస్తున్నాం. అంటే ఫస్ట్ అనుకుంది 19th, 26th అనుకున్నాం, తర్వాత మళ్ళీ 5th వచ్చాం, మళ్ళీ 11th అనుకున్నాం. ఇంకా థియేటర్స్ ఎందుకు పెంచుకుంటూ వెళ్తున్నా అంటే ప్రమోషన్కి టైం కావాలి, దట్టు థియేటర్స్ 100% ఆక్యుపెన్సీ అన్నీ ఒక వీక్లీ ఒక 10 సినిమాలు వస్తున్నాయి. సో మనం ఏంటంటే ఆ కంటెంట్తో మనం ఏదైనా కాంపిటేట్ చేయగలం, కానీ కంపేర్ టు అదర్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అవ్వచ్చు, వాళ్ళు ఉండే స్టాండర్డ్స్కి మనం అంత కాంపిటేట్ చేయలేము అనే ఒక దాంట్లో అలా చేసుకుంటూ వచ్చి ఇంకా ఫైనల్గా ఏదేమైనా సింగిల్ రిలీజ్ దొరకదు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో. సో ఇంకా అట్ లాస్ట్ 19th ఫిక్స్ చేసుకొని ఇంకా చేద్దామని చెప్పి 19th పెట్టుకున్నాం. 19th పెట్టుకున్నాం. స్టిల్ 19th కూడా పెద్ద ఫిలిమ్స్ ఉన్నాయి. సో అదే ఇప్పుడు జనాలు థియేటర్ దాకా వెళ్తే పక్కాగా సెకండ్ టైం చూస్తారు, అదైతే నేను చెప్పగలను. సెకండ్ టైం కూడా చూస్తారనే కాన్ఫిడెన్స్ ఉంది. యా ఓకే. ఏంటి ఆ నమ్మకానికి రీజన్ ఏంటి? స్టోరీయా? అంతే అండి. ఇప్పుడు స్క్రీన్ ప్లే అవ్వచ్చు, విజువల్స్ అవ్వచ్చు, మెయిన్ కంటెంట్ అండి, మెయిన్ కంటెంట్. ఎందుకంటే ఒక 2 hours జనాలు కూర్చొని సినిమా ఎంజాయ్ చేయగలిగే కంటెంట్ అయితే సినిమాలో ఉంది పక్కాగా. ఎందుకంటే ఫస్ట్ టైం వాచ్ చేసిన ఎవరైనా కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అసలు సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మాకు అడ్వాంటేజ్ కూడా ఏంటంటే చూసిన ప్రతి ఒక్కరు ఇచ్చే రివ్యూ కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుంది అనేది వస్తుంది అనమాట. టోటల్ 70 to 80% అక్కడెక్కడ ఫ్లాస్ అనేవి ఏ సినిమాలో అయినా ఉంటాయి, మనం యాక్సెప్ట్ చేస్తాం. బట్ సెకండ్ హాఫ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ ఉంది, సెకండ్ హాఫ్ అనేది ఉందన్నమాట. అందరూ ముందు మీరు సినిమా ఎవరికైతే చూపిస్తారో వాళ్ళందరూ ఎలాగో మీ సర్కిల్ వాళ్ళు, లేకపోతే మీకు బాగా తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదని చెప్పే వాళ్ళు ఉంటారు, నిజం చెప్పే వాళ్ళు ఉంటారు. మీకేమనిపించింది ఓవరాల్గా? అంటే నా సర్కిల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు, నా సర్కిల్ కానాలు కూడా చూపించాం ఇలా ఉంటుందని, మనోళ్ళు కాబట్టి బాగుందని అంటారులే అని చెప్పేసి వేరే అదర్ పర్సన్స్ కూడా మనం చూపించినాక వాళ్ళు కొన్ని ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని సజెషన్స్ ఇస్తారు. అందరికీ మెప్పించడం కష్టం, అందరికీ అన్ని నచ్చాలని పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్ అయి ఉండొచ్చు, మేబీ మనం మిస్ అయి ఉండొచ్చు. బట్ మనకి ఉండే అంటే మా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే మొత్తం అంత ఫాస్ట్గా వెళ్తున్న స్టోరీ అంతా 70% అంతా అయిపోయిన దాన్ని కాస్త కరోనా వల్ల అందరికీ పెద్ద ఇదే అయిందనమాట. సో మాది కూడా సేమ్ ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే ఒక బడ్జెట్ అనుకొని ఒక ఫ్లోలో వెళ్తున్న కంటెంట్ కరోనా టైంలో సినిమా ఇంక మేము చేయలేం అనే ఫీలింగ్లో ఉన్నాం. ఇంకా ఎక్కడిదక్కడ హోల్డ్ పెట్టేసి ఇంకా లైట్ తీసుకుందాం అనే కాన్సెప్ట్లో ఉన్నాం ఒక టైంకి వచ్చినప్పటికి. అది కూడా ఓవర్కమ్ చేసి కరోనాలో కూడా షూటింగ్స్ పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారో ఫస్ట్ మేమే షూటింగ్ చేస్తాం. ఎప్పుడైతే మాకు లెటర్ జియో వచ్చింది కదా లిమిటెడ్ క్రూతో చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ షూటింగ్ మేమే చేస్తాం. అవునా? ఓకే. మొత్తం షూటింగ్ అంతా చేసి వ్రాప్ చేసుకొని చాలా అంత సింపుల్గా అయితే అవ్వలేదండి ఇప్పుడు ఈ సినిమా. అదే అయితే ఇప్పుడు మీరు కరోనా టైం గురించి చెప్తుంటే అసలు చాలా డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. ఫస్ట్ డిసప్పాయింట్ కాదు, ప్రొడ్యూసర్ అయితే ఒక టైంలో ఇంకా సినిమా వదిలేద్దాం అనే పాయింట్లో వెళ్ళిపోయారు అనమాట. ఎందుకంటే ఆయనకు ఉండే కమిట్మెంట్స్ ఆయనకు ఉంటాయి, ఇప్పుడు మనకుండే ఉంటాయి. ఆర్టిస్టులు కానీ వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారు, రావాలి చేయాలి. సినిమా హాఫ్ అయిపోతే అది వేరు 70% అయిపోయింది. ఆ 30కి అటు వదిలేలేరు, అలా ఇటు చేయలేరు. ఇంక బాగా స్ట్రగుల్ అయ్యి అక్కడిక్కడ అంతా ప్రొడ్యూసర్
సినిమా ఎలా అయినా తేవాలనే పాయింట్లో ఫినిష్ చేసామండి ఫస్ట్. రిజల్ట్ అనేది సెకండరీ నా వరకు అయితే. ఆ స్ట్రగుల్లో కూడా సినిమా ఫినిష్ చేసి థియేటర్కి 19th వెళ్తుంది అంటేనే నాకు పర్సనల్గా సినిమా హిట్ అనే ఫీలింగ్ నాది బేసిక్గా. ఓకే, చాలా ఏమంటే అడ్డంకులు ఒడిదుడుకులు ఎదుర్కొని దాటి మొత్తానికి మీరు 19th ఇప్పుడు ఐమాక్సెస్లోనో సింగిల్ థియేటర్స్ సినిమా చూస్తున్నారంటే అది సినిమా హిట్ అనే ఫీలింగ్లో ఉన్నాను అన్నమాట. యా, ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే అవి సినిమాలు గుర్తుండిపోవాలంటే సాంగ్స్ ఇంపార్టెంట్ చాలా. మీరు సాంగ్స్ విషయంలోనే బాగానే జాగ్రత్త పడినట్లుగా ఉన్నారు. మంచి రిజల్ట్స్ వచ్చాయి, అంటే బాగా చూస్తున్నారు, మంచి మెలోడియస్గా అంతా. సో దాని మీద మీకు ఫోకస్ ఉందా ముందు నుంచి? 100% అండి. ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నాం కదా, మా సినిమా కంటే ముందు నుండి కూడా ట్రెండ్ ఉంది. యా, సినిమా సాంగ్స్ అసలు సినిమా వేరే సంగతి, సాంగ్స్ అసలు చాలా బాగా. మాకు 100% చాలా హ్యాపీ. ఎందుకంటే సినిమాలు ఉండేవి 4 సాంగ్స్ అండి, మీరు చూసింది 2 సాంగ్సే. ఇంకొక 2 సాంగ్స్ సినిమాలోనే చూడాలి. యా, స్టోరీ లింకప్ అయి ఉంటాయి. ఆ సాంగ్ సిచ్యువేషన్స్ అంతా కూడా కంటెంట్కి రిలేటెడ్ అనమాట. సో ఫస్ట్ నుండి కూడా 2 రిలీజ్ చేద్దాం అనే పాయింట్లోనే ఉన్నాం. సో ఈ 2 సాంగ్స్ చాలామందికి బాగా వైరల్ అయినాయి, రీల్స్ కావచ్చు, బాగా వచ్చింది రీచ్. సినిమా చూసిన తర్వాత ఈ 2 సాంగ్స్ కంటే నెక్స్ట్ 2 సాంగ్స్ ఇంకా బాగుంటాయి బేసిక్గా. సో అది అప్పుడే చూస్తే బాగుంటుందని చెప్పేసి అది రిలీజ్ చేయలేదు. సో నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ ఇప్పుడు మరి? నెక్స్ట్ అండి, ఆల్రెడీ ఇంకొక సినిమా స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ ఇంకోటి ప్రీపరేషన్ జరుగుతుంది. సో అది కూడా నాకు తెలిసి మా సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక కొంచెం గ్యాప్ తీసుకుని అది కూడా షూటింగ్ స్టార్ట్. ఇంకెవరన్నా లాంచ్ చేస్తున్నారా మళ్ళీ? ఇప్పుడు కూడా ఒక కొత్త అబ్బాయి శివ అని చెప్పి అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో ఆయన ట్రైన్డ్ యాక్టర్. ఇది కూడా కంటెంట్స్తో వెళ్ళే ప్లే అండి, హీరో అనే ఉండదు. అదే ఇప్పుడంతా ఇంకా స్టోరీ ఇంపార్టెంట్, కంటెంట్ ఇంపార్టెంట్ అంతే. ఏ హీరో సంబంధం లేదు. అదే స్టోరీని చిరంజీవి గారు చేయొచ్చు, లేకపోతే అదే స్టోరీని ఇంకొకరు చేయొచ్చు, మహేష్ బాబు చేయొచ్చు, లేదంటే కొత్త వాళ్ళు చేయొచ్చు. కంటెంట్ ఇంపార్టెంట్ అంతే. అంటే మనకు ఉండే సోర్సెస్లో అంటే పెద్ద వాళ్ళకి మనం వెళ్ళి చేయొచ్చు, కానీ మనకు ఉండే రిసోర్సెస్ కూడా చూసుకోవాలి కదా. సో మనకు ఉండే సోర్సెస్లో ఏది మిమ్మల్ని ప్రూవ్ చేసుకుంటే మీరు ఆబ్వియస్లీ వాళ్ళే ఆఫర్ ఇస్తారు కదా. జనరల్గా డైరెక్టర్స్కి అలాంటివే జరుగుతూ ఉంటాయి. అదే చూడాలి మరి, సినిమా బట్టి చూడాలి. ఇంత కష్టపడ్డారు కాబట్టి హిట్ రావాలి మరి. ఇంకా మీకు ఎవరి సపోర్ట్ ఉంది ఇండస్ట్రీలో? ఎవరిదైనా సపోర్ట్ ఉందా? అంటే స్టిల్ అండి, ఇప్పుడు దాకా నాకు ఓన్లీ ఇప్పుడు మా హీరో పవన్ తేజ్, నెక్స్ట్ ప్రొడ్యూసర్ రాజేష్ గారు సినిమా ఇచ్చింది వీలే అండి. ఇంతకుముందు ఇక్కడ ట్రై చేసాము, బేసిక్గా అక్కడికి వెళ్ళినా పట్టించుకోపోవడం ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్కి వెళ్ళి నెరేట్ చేయడం జరిగింది. ఒక టైంలో నేను బేసిక్గా ఆర్టిస్ట్గా కూడా ట్రై చేసుకున్నా. ఒక టైంలో చిన్న ఫిలిమ్స్ కూడా నేను చేశా, అది ఎక్కడ ఉన్నాం కూడా ఎవరికి తెలియదు. షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేశా. ఇంకొక టైంలో అంత నాలెడ్జ్ అంతా మనకి అంతా తెలుసు కదా మనం. సో ఒకటే క్రాఫ్ట్కి ఎందుకు స్టిక్ అయి ఉండడం అని చెప్పి రైటింగ్ సైడ్ వచ్చానమాట. రైటింగ్ సైడ్ వచ్చి ఇంకా మొత్తం వర్క్ చేసుకొని అసలు సెట్ వర్క్ ఏంటి, బేసిక్గా క్రాఫ్ట్ ఏంటి అంతా ఒక గ్రౌండ్ వర్క్ చేసుకొని డైరెక్షన్ చేసే క్యాపబిలిటీ కూడా మనం ట్రై చేద్దామని మొత్తం అంతా యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేయడం అన్నీ చేసి వైజాగ్లో మొత్తం అంతా ఒక చిన్న ఆఫీషియల్గా తీసుకొని వర్కౌట్ చేసుకొని హైదరాబాద్ వచ్చాను అనమాట, మరో డైరెక్ట్ చేద్దాం అని చెప్పి. ఇంకా ఇప్పుడు ఇది కూడా ఇన్ని 24 క్రాఫ్ట్స్ ఉంటాయి, అదంతా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక డైరెక్టర్కి. ఇంజనీరింగ్ అంటే అది ముందు నుంచే తెలిసిందే, ఎలాగోలా చేసేస్తారు, కానీ ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళు కొంచెం తక్కువ కనిపిస్తున్నారు. మీకు రెండిట్లో ఏది కష్టం అనిపించింది చెప్పండి? ఎందుకంటే అందులో బ్యాక్లాగ్స్ పెట్టుకున్నారు కదా, ఇది ఇష్టంగా చేశారు కాబట్టి కష్టమైనా నడిచేసిందా? అంటే ఇంజనీరింగ్ కష్టంగా అనిపించిందండి చెప్పాలంటే. ఎందుకంటే నాకు రెగ్యులర్ ఎగ్జామ్స్ ఒక స్కెడ్యూల్లో మొత్తం అంతా ఫ్రెండ్స్తో కలిపి రెగ్యులర్ రాస్తూ ఉంటాం. నెక్స్ట్ పాస్ అయిపోతే సెకండ్ సెమ్ మళ్ళీ సేమ్ రెగ్యులర్ ఉంటుంది. బట్ నాది ఏంటంటే రెగ్యులర్ రాస్తాను కదా, ఆఫ్టర్నూన్ మళ్ళీ సప్లై రాయాల్సిన సిచ్యువేషన్. పాత ఎగ్జామ్స్ అన్నీ ఒకరోజు రెగ్యులర్, నెక్స్ట్ డే మళ్ళీ సప్లీ, మళ్ళీ రెగ్యులర్, మళ్ళీ సప్లీ అనమాట. బాబోయ్ అసలు గుర్తు తెచ్చుకుంటేనే నాకు నరకం లాగా ఉంది. ఎందుకంటే ఎంత కష్టపడి మొత్తాన్ని కంప్లీట్ చేశారు. నాకు ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే నాకు నా పైన బాగా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయ్యేది కూడా ఇంజనీరింగ్ వల్ల. ఎందుకంటే చాలామందికి చెప్తే ఇంపాసిబుల్ అనుకుంటారు అది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ 4 yearsలో అరౌండ్ ఒక 25 బ్యాక్లాగ్స్ నేను క్లియర్ చేయగలిగాను అనేది ఒక్కసారి బ్యాక్ తిరిగి చూసుకుంటే అది చేసేసాను కాబట్టి ఏదైనా చేయగలను అనే ఒక ఫీలింగ్లోనే నేను స్ట్రాంగ్ అయ్యా బేసిక్గా.
కానీ నేను ఇంజనీరింగ్ ఒకవేళ ఫినిష్ చేసి పోయి ఉంటే ఇలా ఉండేది కాదేమో. మేబీ ఎక్కడైనా ఏదైనా కోర్స్ తీసుకునేది జాబ్ చేసుకునేవాడిని. కానీ సో ఇంజనీరింగ్ ఫినిష్ చేయడం వల్లే కొంచెం నాకు ఒక విల్ పవర్ బాగా పెరిగింది. అట్ లాస్ట్ 2016కి మనం పాస్ అవ్వాలి అనే ఒక దాంట్లోనే కూర్చొని ఫినిష్ చేసి టెన్నీ కాస్ట్ చేసి సర్టిఫికేట్ కూడా విత్ ఇన్ వచ్చింది. కాబట్టి నాకు బాగా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది అనమాట. ఏదైనా దాన్ని ఒక మార్క్ లాగా పెట్టుకున్నారా, ఇది నేను చెయ్యాలి, అప్పుడే నాకు ఎవరు అడ్డుపడకుండా నేను చెయ్యాలనుకున్నది చేయనిస్తారు అని? అది మెయిన్ థింగ్ అదే. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ కూడా ఏంటుంటుంది, డబ్బులు ఖర్చు పెట్టి మేనేజ్మెంట్ సీట్లు ఏదో పెట్టి ఏదో చేయాలి అని చెప్పి వాళ్ళకు ఉంటుంది. మనకి ఆ ఫీజులే కాకుండా అడిషనల్ కాంటినేషన్లు, ఈ సప్లీ ఫీజులు మళ్ళీ బోనస్లుగా ఇంట్లో కడుతూ ఉండేవాళ్ళు. ఇంక ఇవన్నీ క్లియర్ చేస్తేనే వాళ్ళకంటూ ఏదో ఒక ఉంటుందిలే, ఇంత పెట్టినందుకు ఫినిష్ చేసాడు అనే ఫీలింగ్ ఉంటుంది అనే పాయింట్లో మనకి ఎవరు క్వశ్చన్ చేయరు కదా. కానీ ఫినిష్ చేస్తున్నారు సరే, చాలామంది మీలాగా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఈ సినిమా ఫీల్డ్కి వస్తుంటే మీకేమనిపిస్తుంది అంటే, మాలాగా బయట నుంచి అంటే వేరే ఫీల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాంటి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్స్ కాకుండా ఎందుకు ఇంత కష్టపడి అది చేశారు, బీటెక్ చేయడం అంటే మామూలు విషయం అయితే ఏం కాదు, ఇందులోకి వచ్చేస్తున్నారు, వేస్ట్ అయిపోతుంది కదా స్టడీ అని ఫీలింగ్? అదే అంటున్నానండి. మీకు మీరు బేసిక్గా ఏం చదివారు? నేను డిగ్రీ బ్యాక్గ్రౌండ్. ఓకే, బేసిక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ మీరు ఎవరు అడిగినా చాలామందికి నాకు తెలిసి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఇన్బిల్ట్ ఏంటంటే పేరెంట్స్ సైకాలజికల్గా అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు, 10th తర్వాత ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత జాబ్ అనే ప్యాటర్నే తెలుసు. ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ ఒక 5-6 years ముందు ఇదే ప్యాటర్న్ అనమాట. మనకి తెలుసో తెలియకో అదే ప్యాటర్న్ ఫాలో అవుతాం. ఆ ఫాలో అయిన తర్వాత ఇంటర్ చేసుకుంటాం, ఎంపీసీ బైపీసీ తప్ప ఇంకేం తెలియదు మనకి. అలానే ఏదో నేను ఎంపీసీ అలానే చేశాను, ఇది చేసిన తర్వాత ఇది చేయాలి అనేది ఒకటి పెట్టేసుకున్నాం కాబట్టి ఇంజనీరింగ్ వెళ్తాం. 100%లో 70% అలా వెళ్ళిన వాళ్ళే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుద్దంటే వన్స్ అర్థం చేసుకునేకి అర్థం అవుద్ది. అర్థం చేసుకోలేనివాడికి ఏంటంటే ఇది కాదు ఇంకేదైనా చేయాలని థాట్ స్టార్ట్ అవుద్ది. సో అలా థాట్ స్టార్ట్ అయిన వాళ్ళందరూ ఇంజనీరింగ్ చేసినా కూడా నాలా సర్టిఫికేట్ కోసం చేస్తారు తప్ప దానికోసం జాబ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మీరు చాలామంది తీసుకోండి, మెకానికల్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు మళ్ళీ కోర్ కోసం ట్రై చేసి జాబ్ రాకపోతే మళ్ళీ సిఎస్సికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు, సంబంధం ఉండదు. అలా చాలా డిఫరెన్స్ ఉందండి. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ క్లారిటీ లేదు అంటే ఎందుకు వెళ్తున్నాం అనే క్లారిటీ ఉండదు. అందరూ వెళ్తున్నారు కానీ మనం వెళ్తున్నాం అంతే. సో ఇప్పుడు మేము కూడా అలా వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్నా కూడా తెలిసిపోద్ది మనకి, స్టార్టింగే తెలిసిపోద్ది ఇది అవ్వదని చెప్పి. ఇది కాదు మన గోల్, జస్ట్ కంప్లీట్ ఇట్ అన్నట్లు. అంటే సొసైటీ కూడా ఏంటంటే ఇంజనీరింగ్ చేస్తే ఒక వాల్యూ అనేది క్రియేట్ చేసేసారు కాబట్టి చెప్పుకోవడానికి ఇంజనీరింగ్ అనేది బాగుంటుంది తప్ప ప్రాక్టికల్గా అది అంతే ఉండదు. మరి మీ తర్వాత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రోల్ మోడల్ లాగా ఇంజనీరింగ్ వాళ్ళు వస్తే కనుక ఈ ఫీల్డ్కి మీలాగా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అనే లేదండి. కొంతమంది డాక్టర్స్ కూడా మానేసి ఫిల్మ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ కూడా మానేసి వచ్చే వాళ్ళు ఉంటారు, డిస్కంటిన్యూస్ వస్తారు. అంటే మనం ఏదైనా డెసిషన్ తీసుకొని వస్తున్నాం అనేసి అంటే మనకి బ్యాక్గ్రౌండ్లో అంతా పర్లేదు, మనం ఇక్కడ ఫెయిల్ అయినా పర్లేదు, అది మనం కంఫర్టబుల్గా తీసుకోగలం అనే పాయింట్ ఉంటే పర్లేదు. అంటే నేను చూసిన కొంతమందికి ఏంటంటే సినిమా అంటే నాకు ప్యాషన్, సినిమా అంటే నాకు పిచ్చి, సినిమా అంటే నాకు చాలా డైలాగ్స్ ఉంటాయి, ఇది దీనికోసమే నేను బతుకుతున్నాను అనే ఉంటాయి. కానీ సో అవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి తప్ప నిజంగా అన్నీ వదిలేసి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్స్ అన్నీ చాలా మామూలు స్ట్రగుల్స్ కాదు. మీకు అనిపించింది ఏంటి చెప్పండి? ఎక్కడైనా ఒక పాయింట్లో ఇది కూడా మనకి కావట్లేదు వదిలేద్దాము అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా? అసలు చాలా ఉన్నాయండి. అది ఇప్పుడు ఇక్కడ యూసఫ్గూడ రెహమత్ నగర్లో నేను ఫస్ట్ వచ్చినప్పుడు రూమ్లో ఉండేవాడిని. ఆ రూమ్ రెంట్ 1000 రూపీస్ బేసిక్. 16 బీటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉన్నాం, ఒక 1-2 years అలా ఉన్నాం. అది సింగిల్ రూమ్ అనమాట. అది రెంట్ ఒక 1000 రూపీస్ ఉంటుంది రెంట్. నేను నా ఫ్రెండ్ ఉండేవాళ్ళం. మనకి కొత్త, మనకి ఎవరు గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడికి వెళ్తే నీకు ఇది ఇస్తారు, అక్కడికి వెళ్తే నీకు అది చేస్తారన్న వాళ్ళు ఎవరు లేరు. అన్నీ మనం వెతుక్కొని ఇప్పుడు ఏంటంటే ఆ లొకేషన్స్, ర్యాపిడోస్ అన్నీ ఉన్నాయి. ఒక టైంలో ఏం లేవు. ఒక లొకేషన్కి వెళ్ళాలంటే అసలు ఎలా వెళ్ళాలో తెలిసేది కాదు. అక్కడ రెహమత్ నగర్ నుండి వనస్థలిపురం దాకా బస్కి వెళ్ళి ఏదైనా ఇస్తారేమో చూద్దామేమో అనేటప్పటికి వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పటికి అసలు లొకేషన్ ఉండదు, అడ్రస్ ఉండదు, బిల్డింగ్ ఉండేది కాదు, కంప్లీట్గా చేసేవాళ్ళు లేరు. పేరెంట్స్ ఏంటంటే మనం ఇక్కడికి ఉన్నాం కదా అని వాళ్ళ టెన్షన్ ఏంటంటే ఏం చేస్తున్నారో,
ఇవన్నీ ఎందుకు అనే ఒక పాయింట్లో చాలాసార్లు అనిపించింది. ఒకరోజు ఇంట్లో కూర్చున్నా మీకు దిగులుగా ఉంటుంది కదా, ఏం చేస్తున్నావు ఏంటి అని అనిపించింది. ఇంకా బాగా ఫినాన్షియల్ ఇష్యూస్ కూడా అంటే మనకి ఏమైనా ఉండప్పటికీ మనం చెప్పుకొని మనం చేస్తున్నాం కదా, మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మనకి ఇది సరిపోవట్లేదు అది సరిపోవట్లేదు ఇలాంటిదే ఉండదు నా సైడ్ నుండి. ఇలా ఉందంటే అలా చేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఇంకా ఆ టైంలో ఏదైనా చేద్దామని అప్పుడు యాడ్ ఫిలిమ్స్ ఏమైనా స్టార్ట్ చేద్దాం, కొంచెం మనకి సర్వైవల్ కూడా ఇంపార్టెంట్ కదా అని చెప్పి మళ్ళీ ఈ రిలేటెడ్ ఫీల్డ్లోనే ఏదైనా జాబ్ చేద్దామని కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళాను. సాయి విజయ్ సార్ అని చెప్పి ఆయన అక్కడ స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ ఒకటి ఆయన హెడ్. సో ఆయన ఇక్కడ ఉంది ట్రై చేయి పర్లేదు అనేసి అంటే కేఎల్యూకి వెళ్ళి అక్కడ కొంత స్టేబుల్ అయింది మళ్ళీ సిచ్యువేషన్ అంతా. అక్కడ కూడా మీడియాకి సంబంధించిన వర్కే అనమాట, విలేజ్కి డాక్యుమెంటరీస్ తీయడం, విలేజ్ అడాప్టేషన్స్ దత్తత తీసుకునేవాళ్ళు కదా. సో దానికి మొత్తం డాక్యుమెంటరీస్ కవర్ చేసి ఎడిట్ చేసి కాలేజ్కి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు వెబ్సైట్స్లో పెట్టుకునేవారు. ఆ వర్క్ చేసేవాడిని అక్కడ, స్మార్ట్ విలేజ్ ప్రాజెక్ట్ అని చెప్పి. అది కొంచెం హెల్ప్ అయిందా మూవీ? 100%. అంటే మూవీకి అని పక్కన పెడితే మనం అదే ఫీల్డ్లో ఉన్నామనే సాటిస్ఫాక్షన్ అనమాట. ఏదో ఇర్రెలివెంట్గా మనం ఏదో జాబ్ కావాలి కదా అని చెప్పేసి ఏదో సాఫ్ట్వేర్ జాబో ఇంకేదో చేసి ఉంటే అది డివేట్ అయిపోయి ఉండేవాళ్ళం. బట్ చేసేది ఏదైనా రెలివెంట్గా ఉండాలని చెప్పి నేను అటు వెళ్ళాను. సో మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాము. అనుకోకుండానే ఒక డెబ్యూ డైరెక్టర్తో నేను ఇంతసేపు ఇంటర్వ్యూ చేస్తాను, ఇన్ని విషయాలు ఇంట్రెస్టింగ్గా తెలుసుకుంటాను అనుకోలేదు. సో ఫైనల్గా మరి 19th మూవీ రిలీజ్ అవుతుంది, ఈ కథలో పాత్రలు కల్పితం. దీని గురించి మీరు ఫైనల్గా ప్రేక్షకులకి ఏం చెప్తారు? అదే అండి, మొన్న రీసెంట్గా ఏదో షోస్ కూడా వెళ్ళాం ఇక్కడ, లైక్ రెచ్చిపోదాం బ్రదర్ అని చెప్పి ఇంకా టెలికాస్ట్ అవుతుంది. రాజు కనకాల గారు, మా హీరోయిన్ మేఘ్నా వాళ్ళదే షో. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అని సుమా గారు రవి గారు ఈ ప్రమోషన్కి వెళ్ళాం. సో వాళ్ళు అడిగింది కూడా, ఒక అమ్మాయి లేచి అడిగింది, ఇలా అన్నయ్య మీ సినిమా 19th రిలీజ్ కదా, నేను 150 పెట్టి సినిమా టికెట్ కొనాలంటున్నావు కదా, నేను ఎందుకు కొనుక్కోవాలి సినిమా అని అడిగింది. బాగానే అడిగింది. సో అదే నేను ఒకటే సినిమా ఇప్పుడు బేసిక్గా మేము ఇప్పుడు చేసే సినిమాలో మేము చాలా కష్టపడ్డాం, అన్నీ సాక్రిఫైస్ చేస్తాం అనే పాయింట్లో ఉండవు. మీరు కష్టపడితే మాకేంటి అంటారు, అంతే. నా కష్టం నాది ఉంటుంది తప్ప మీరు అది అంత కాదు. సో ఒకటే చెప్పా, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే సినిమాలో నీకు కావాల్సిన ఎలిమెంట్స్, ఇప్పుడు ఏదైతే ఒకసారి నువ్వు లవ్ ఏదైనా ఉంది సినిమాలో అంటే లవ్ కోసం ఆర్ ఒక ఎమోషన్ కోసం, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం మనం బేసిక్గా ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటాం. ఈ సినిమా నువ్వు ఒక 150 పెట్టి థియేటర్కి అయితే వెళ్ళి కూర్చో, సినిమా అయిన తర్వాత మళ్ళీ 150 పెట్టి మళ్ళీ ఇంకోసారి నువ్వు సినిమా చూస్తావు, నువ్వు 100% అది నేను గ్యారెంటీ ఇవ్వగలను చెప్పి అన్నా. అయితే నువ్వు కష్టపెట్టేది 150 కాదు 300 అని చెప్పొచ్చారు. అంటే 100% అండి. ఇప్పుడు అందరికీ కంటెంట్స్ కావాలి, ఒకప్పుడులాగా మాస్ అంత తక్కువ. ప్రెజెంట్ క్యారెక్టర్స్ కావాలి, కంటెంట్ కావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ కొన్ని బ్యాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు, అది అన్ఎక్స్పెక్టెడ్ ఉంటేనే ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాంటి బ్యాంగ్స్ సినిమాలో కావాల్సి ఉంటాయండి, అదైతే పక్కగా చెప్పగలను. మొత్తానికి కంగ్రాచులేషన్స్, ఒక ప్రాజెక్టు మొత్తానికి ఫైనలైజ్ అయ్యి ఇప్పుడు తెర మీదకి రాబోతుంది ఎన్నో హర్డిల్స్ తర్వాత. ఆల్ ది బెస్ట్, సినిమా సక్సెస్ అయ్యి నిజంగానే అందరూ 150 కాకుండా 300 ఖర్చు పెట్టి సినిమాలు చూస్తారు. సినిమా రెండోసారి కూడా చూడాలి. నెక్స్ట్ మళ్ళీ సక్సెస్ అయితే అఫ్కోర్స్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుగుతుంది. డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్ అండి.